రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన గంజాయి మొక్క మేడాని తన తండ్రికి టీటీడీ బోర్డు పదవి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం గంజాయి వనంగా గుర్తురాలేదని ప్రశ్నించారు. రాజంపేట అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం గుర్తురాలేదని ఆయన మండిపడ్డారు. కడప రాజకీయాలు ఒకసారిగా వేడికాయి. రాజంపేట ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో తీర్థం పుచ్చుకునే సందర్భంలో మల్లికార్జున రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే టీడీపీ వచ్చేసి గంజాయి వనం అనేసి, అలాగే వైసీపీ వచ్చి తులసి వనం అనేసి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజంపేట ఎమ్మెల్యే పార్టీ మారారు, పార్టీ మారుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంజాయి వనం అంటున్నారు టీడీపీని, ఏ విధంగా చూడొచ్చు? అమ్మా, మీకు మీ యొక్క ఛానల్ కానీ ప్రపంచానికి కానీ చెప్పే మాట, లోటస్ పాండే గంజాయి వనం కారణం అది సిబిఐ కేసులో ఇరుక్కునేది. కానీ ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లో నాది కాదంటున్నాడు. ఆయన అబద్ధం ఎంత స్థాయో అంత స్థాయి. కేసులో ఇరుక్కోవడమే కాక ఆ ఆస్తి ఇరుక్కోవడమే కాకుండా నాది కాదంటాడు. మళ్ళీ ఆస్తి తాకట్టు సిబిఐ కేసులో ఈడీ కేసులో ఇరుక్కునేది. కాబట్టి అటువంటి వనం ఆయనకు తులసి వనంగా కనపచ్చింది. ముఖ్యమంత్రి గారు చేసే పనులు మాత్రము గంజాయి వనంగా కనపచ్చింది. మొన్న సాయంత్రం వరకు నేను పార్టీ వీడను అంటూ అప్పుడే మార్పు. ఛానల్కు చెప్తాడు, ఉరుకులు తీసుకున్నట్టు తనే చెప్తాడు. వాళ్ళ ఫాదర్ టీటీడీ బోర్డు మెంబర్ తీసుకుంటాడు. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీలో హ్యాండ్ ఓవర్ చేయించుకుంటాడు. అన్ని ఇరిగేషన్ వర్కులు తీసుకుంటాడు. కావాల్సిన పెన్షన్లు, రేషన్ కార్డు, ఇండ్లు, దోబిఘాట్లు, శ్మశాన వాటికలు కావాల్సినంత సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారు చనువుగా తీసుకొని చేస్తే అప్పుడు కనపడదు, విప్పు ఆయన కనపడదు. ఇటువంటి వ్యక్తి అడ్డదిడ్డాలుగా మాట్లాడుతున్నారని అందరికీ తెలుసు. తన గోతిలో తనే పడతాడు. చెరపకురా చెడదవు జరగబోతుంది. అంటే గత కొంతకాలంగా కూడా వైసీపీతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అని అంటున్నాం. అతనికే ఎలా ఇచ్చారు చీఫ్ విప్ పదవి కానీ, అలాగే టీటీడీ మెంబర్షిప్ వాళ్ళ చుట్టాలకు కానీ? అమ్మ, నమ్మినప్పుడు నేను చేయను అన్నప్పుడు పార్టీలో గెలిచిన అభ్యర్థి కాబట్టి ముఖ్యమంత్రి గారు నమ్మాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాడే కంట్లో పుల్ల పెడతాడని అట్లా అనుకోలే. నమ్మినాడు, చెప్పినాడు. నేను కూడా పార్టీ మారినా, కానీ నేను అట్లా చేయలే. నేను జగన్మోహన్ రెడ్డికి ముక్కుసూటిగా చెప్పి పంపించిన. వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు నో అని చెప్పినా, పత్రికలకు ఓపెన్గా చెప్పినా. నేను మారేటప్పుడు ఏం జరిగిందో మీరు తెలుసుకోండి. మా ఓపెన్ డిబేటా కాదో తెలుసుకోండి. కానీ ఇట్లా కాదు, నేను మారను అని చెప్పి మారినాడు. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. సార్, ఫైనల్గా చెప్పండి, ఆదినారాయణ రెడ్డి వేరే క్యాండిడేట్ని ఎన్నికల్లో నిలబెడుతున్నారు కాబట్టి నేను వేరే పార్టీ మారాను అని కూడా చెప్తూ ఉన్నారు. అమ్మ, మాకు కనీస ఆలోచన లేదు. చరణ్ అంటే ఆ చరణ్ ఎవరో నేను ఇంతవరకు తెలియదు, ఆ రన్ను చేయలేదు. ఇతనికే పదవి రావాలని మేమందరం స్నేహితపూర్వకంగా చెప్పినాం. కానీ ఆయన దొంగాట, చెప్పడం ఒకటి చేయడం ఒకటి, కానీ అనడం వేరేది అంటున్నాడు. రివర్స్లో ఉంది గేమ్, అంతా బూమరాంగ్ అవుతుంది. అతనికి ఖచ్చితంగా నష్టపోతాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒక చెడ్డ వ్యక్తిని దూరం పెట్టడం మామూలుగా ఒక సామెత ఉంది, చెడ్డను డబ్బిచ్చి సాగనపాలని. మేము డబ్బి కూడానే వెళ్ళిపోయినాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజంపేట నియోజకవర్గంలో ఒక చెడ్డ వ్యక్తి తప్పుకున్నాడు అనేసి కూడా ఆదినారాయణ రెడ్డి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు ఉన్న తులసి వనాన్ని గంజాయి వనంగా పోల్చడం అతని మూర్ఖత్వానికి నిదర్శనమని కూడా ఆదినారాయణ రెడ్డి తెలియజేస్తున్నారు.